హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ రోజు మన వీడియోలో కేవలం 120 రూపాయల టికెట్ తో తిరుమలలో ఉన్నటువంటి 6 పుణ్యక్షేత్రాలని ఈ వీడియోలో మనమైతే దర్శించబోతున్నాము. తిరుమలలో ఉన్నటువంటి ఏ బస్ స్టాప్ దగ్గరైనా ఈ యొక్క బస్సులు అయితే 10 నిమిషాలకు ఒకటి అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ఈ బస్ స్టాండ్స్ దగ్గర 120 రూపీస్ టికెట్ అయితే తీసుకొని మేజర్ గా బాలాజీ బస్ స్టాండ్ లో కానీ ఎంగమాంబ అన్నదాన సత్రం ముందున్నటువంటి మెయిన్ రోడ్ లో ఈ బస్సెస్ అయితే ఎక్కి ఈ పుణ్యక్షేత్రాలను అయితే దర్శించడానికి వెళ్ళవచ్చు. మనం దర్శించబోతున్నటువంటి ఈ 6 ప్రదేశాలకి ఒక్కొక్క ప్రదేశానికి ప్రత్యేకంగా ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది. ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి 7 కొండలలో చాలా ప్రత్యేకత చెందినటువంటి అంజనాద్రి, నారాయణాద్రి కొండలను కూడా ఈ వీడియోలో మనమైతే చూడబోతున్నాము. మొదటగా మనం వెళ్తున్నటువంటి ఈ బస్ అయితే శ్రీవారి పాదాలు అన్న ప్రదేశాన్ని అయితే చేరుకుంది. శ్రీకులను ఈ ప్రదేశంలో వదిలి ఈ బస్ అయితే వెళ్లిపోతుంది. వెళ్ళినటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించి తిరిగి ఈ బస్ స్టాప్ దగ్గర మనం వచ్చినట్లయితే ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి మనము నెక్స్ట్ ప్రదేశానికి అయితే మళ్ళీ వెళ్లి మనమే చేరుకోవాలి. 6 పుణ్యక్షేత్రాలను దర్శించేంత వరకు మనం తీసుకున్నటువంటి 120 రూపాయల టికెట్టే సరిపోతుంది. ఇప్పుడైతే మనము శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారి భూమి మీద తన పాదం మోపినటువంటి ప్రదేశాన్ని అయితే చూడబోతున్నాము. ఆ ప్రదేశాన్ని శ్రీవారి పాదాలు అని ఇక్కడైతే అంటున్నారు. ప్రదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రీవారి పాదాలు ఉన్న ప్రదేశం నుండి నిలబడి చూస్తే తిరుమలలో ఉన్నటువంటి ఆనంద నిలయం మొత్తము మనకైతే కనిపిస్తుందంట. కనిపిస్తున్నటువంటి స్టెప్స్ అయితే ఎక్కి మనమైతే పైకెళ్ళాలి. ఈ ప్లేస్ లో క్రౌడ్ అయితే చాలానే ఉంది. కనిపిస్తున్న శ్రీవారి పాదాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని నారాయణగిరి అని అంటారు. ఇక్కడే వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారి తన పాదాన్ని అయితే ఇక్కడ భూమి పైన నిలిపారంట. భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఆ పాదాలు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఒక గ్లాస్ తో చాలా సెక్యూర్ గా అయితే ఇక్కడ పెట్టారు. మీరు దర్శించండి. ఫైనల్ గా శ్రీవారి పాదాలను అయితే మనం దర్శించుకున్నాం కదా. వీడియో మొదట్లో చెప్పినట్లు ఇక్కడి నుండి చూస్తే తిరుమలలోని ఆనంద నిలయం కనిపిస్తుందో లేదో మనమైతే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నుండి నిలబడి చూస్తే నిజమే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఆనంద నిలయం అయితే చాలా క్లియర్ గా ఇక్కడ నుండి కనిపిస్తూ ఉంది. ఈ ప్లేస్ ని చూసిన తర్వాత నేనైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందాను. నెక్స్ట్ అయితే మనము శిలా తోరణం మరియు చక్రతీర్థం ఉన్నటువంటి ప్రదేశాన్ని అయితే వెళ్లి దర్శిద్దాము. తిరుమల కొండపైన ఎక్కువగా ఇటువంటి ఉడతలు అయితే దర్శనమిస్తాయి. ఇవైతే ఏ మాత్రం భయపడడం లేదు. ఇక్కడికి వచ్చేటువంటి జనాలకైతే బాగా అలవాటు పడిపోయాయి ఇవైతే. ఇప్పుడైతే మనము శిలా తోరణం అనే ప్రదేశాన్ని అయితే చేరుకున్నాము. ఈ శిలా తోరణం అనే ప్రదేశం ఏర్పడి 150 కోట్ల సంవత్సరాలు అయిందనేసి ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది. వెనక కనిపిస్తున్నటువంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క కొండనే శిలాతోరణం అని పిలుస్తున్నారు. ఇవి 10 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పులతో అయితే ఉంది. అంటే ప్రదేశాలు అయితే ప్రపంచంలో 3 మాత్రమే ఉన్నాయంట. ఈ శిలాతోరణం పక్కనే బర్డ్ పార్క్ కూడా ఉంటుంది. ఫ్యామిలీస్ తో వచ్చే వాళ్ళు కొద్దిగా టైం ఇక్కడ స్పెండ్ చేయవచ్చు. ఈ శిలాతోరణం నుండి కొద్దిగా ముందుకెళ్తే చక్రతీర్థం అనే ప్రదేశాన్ని అయితే మనం దర్శించవచ్చు. ఇప్పుడైతే ఆ చక్రతీర్థాన్ని వెళ్లి మనం దర్శిద్దాము. ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ద్వారా స్వామివారి చక్రము ద్వారా ఈ యొక్క చక్రతీర్థం అయితే ఏర్పడిందని ఇక్కడైతే చెప్తున్నారు. చక్రతీర్థం అనే ప్రదేశంలో సంవత్సరానికి ఒక్కరోజు ముక్కోటి చక్రతీర్థ ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఆ రోజు కొన్ని వేల సంఖ్యలో ఇక్కడైతే భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్తారంట. చక్రతీర్థం వెంకటేశ్వర స్వామి మరియు కొంతమంది దేవతామూర్తులతో ముడిపడినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఇక్కడైతే ప్రసిద్ధి చెందింది. ఇప్పుడైతే ఈ చక్రతీర్థం దగ్గర ఉన్నటువంటి ఆలయాన్ని అయితే వెళ్లి దర్శించి ఏముందనేది తిరిగి మనమైతే చూద్దాం. ఈ తీర్థంలో ఉన్నటువంటి ఆలయాన్ని కూడా తిరుమల ఆలయాన్ని నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి గారు నిర్మించారనేది ఇక్కడైతే చరిత్ర. ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి మరియు విష్ణుమూర్తి పురాతనమైనటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి. తిరుమల కొండ మీద వర్షాలు పడినప్పుడు ఈ ప్లేస్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఫైనల్ గా మన టూర్ లో 3వ ప్లేస్ అయినటువంటి చక్రతీర్థాన్ని అయితే దర్శించాము. ఈ ప్లేస్ ఎలా కనిపించిందో మీరైతే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము ఆకాశగంగా అనే ప్రదేశాన్ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ ఆకాశగంగా అనే ప్రదేశము ఎంత ప్రత్యేకమైనదంటే ప్రతిరోజు ఇక్కడ నుండి నీరు తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాతే పూజలైతే మొదలవుతాయంట. ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారము తిరుమలలో తిరుమల నంబి అనే ఒక వృద్ధ భక్తుడైతే ఉండేవారట. ప్రతిదినము పాప వినాశం నుండి ఆ వృద్ధ భక్తుడు నీళ్లు తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేసి పూజించేవారట. వృద్ధుని భక్తిని మెచ్చినటువంటి స్వామివారు ఒక రోజు బాలుని వేషంలో వచ్చి ఆ వృద్ధ భక్తుడిని తీసుకెళ్తున్నటువంటి నీరుని దాహమేస్తుంది ఇవ్వండి అని అడగగా స్వామివారి పూజ కోసం తీసుకెళ్తున్నటువంటి నీరు ఇవ్వను అని నిరాకరించారంట. అంతలో ఆ బాలుడు ఆ కుండకి బాణంతో రంధ్రం చేసి ఆ నీరునంతా తాగేశారంట. తిరుమల నంబి ఆ బాలుని ఏమీ అనకుండా పాప వినాశానికి మళ్లీ బయలుదేరాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తన దగ్గర ఉన్నటువంటి బాణంతో అంజనాద్రి కొండకి రంధ్రము చేయగా అక్కడ నుండి ఆకాశగంగా వచ్చింది అనేది ఇక్కడైతే చరిత్ర. అందువలనే ఈ ప్రదేశంలో అంజనాదేవి మరియు బాలాంజనేయ స్వామి ఆలయాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది ఆకాశగంగ నుండి ప్రవహిస్తున్నటువంటి నీరు. ఈ ఆకాశగంగ ప్రవహిస్తున్నటువంటి ప్రదేశమే తిరుమలలోని 7 కొండలలో ఒక గొప్ప కొండ అయినటువంటి అంజనాద్రి కొండ. చూసి తెలుసుకున్నారుగా ఆకాశగంగని మరియు
మరియు ఆకాశగంగ యొక్క చరిత్రనైతే ఇప్పుడైతే మనము పాప వినాశము అనే ప్రదేశాన్ని అయితే వెళ్లి చూద్దాము. పాప వినాశనము అనే ప్రదేశంలో స్నానము చేస్తే అన్ని జన్మాల పాపాలు తొలగుతాయనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము. ఇక్కడైతే పాప వినాశనము అనే డ్యామ్ అయితే ఉంది. ఈ డ్యామ్ ద్వారానే తిరుమల మొత్తానికి డ్రింకింగ్ వాటర్ అయితే సప్లై అవుతుందంట. ఈ ప్లేస్ కి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ పైప్స్ ద్వారా వస్తున్నటువంటి నీరుని వారి తలపైన చల్లుకుంటే వాళ్ళ యొక్క పాపాలు పోతాయనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. పాప వినాశనము అనే ప్లేస్ లో అయితే గంగాదేవి అమ్మగారి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ వెళ్ళి మనం దర్శించవచ్చు. మనమైతే జపాలి టెంపుల్ ని దర్శించబోతున్నాము. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా సూపర్ గా ఉంటుంది. జపాలి ఆలయాన్ని చేరుకోవడానికి నియర్లీ మనమైతే 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ 300 మెట్లు అయితే ఎక్కి ఈ టెంపుల్ అయితే వెళ్లి చేరుకోవాలి. జపాలి ఆలయానికి వెళ్లే రూట్ అయితే ఒక డీప్ ఫారెస్ట్ లో మంచి అడ్వెంచరస్ థ్రిల్ అయితే మనకిస్తూ ఫ్లో మర్చిపోలేనటువంటి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్లేస్ ని విజిట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. జపాలి ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే ఈ ఆలయం ముందున్నటువంటి కోనేరులో శ్రీరాముల వారు స్నానం చేశారంట. అలాగే ఈ ఆలయం వెనుకున్నటువంటి కోనేరులో సీతాదేవి గారు స్నానం చేశారంట. జపాలి టెంపుల్ లోకి మనం ఎంటర్ అయ్యామో లేదో మనకైతే ఒక వానరం అయితే వెల్కమ్ చెప్పింది. ఆలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే చెప్పాలి. ఈ ఆలయం ముందున్నటువంటి ఒక చెట్టుకైతే నేచురల్ గా ఏర్పడినటువంటి గణేశుని రూపం అయితే ఒక చెట్టుకైతే ఉంటుంది. వీడియోలో మీరు బాగా గమనించవచ్చు. వీడియో చూస్తున్న మీలో తిరుమలకి మీరు ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్ నైతే డెఫినెట్ గా మిస్ అవ్వకండి. మంచి ఎక్స్పీరియన్స్ నైతే మిస్ అయిపోతారు లైఫ్ లో. నెక్స్ట్ టైం మీరు తిరుమల ట్రిప్ ని ప్లాన్ చేసినప్పుడు మీ ట్రిప్ ప్లాన్ లో ఈ 6 ప్లేసెస్ కూడా ఖచ్చితంగా ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఎంత సమయం పడుతుందంటే మినిమం 4 అవర్స్, మాక్సిమం 6 అవర్స్ టైం అయితే పడుతుంది. ఆ వీడియోలో 6 పుణ్యక్షేత్రాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేనైతే ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7 వీడియోస్.